వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమిటీ డైలీ వ్లాగ్స్. నేను ఈరోజు లెమన్ రైస్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టి దాంట్లో నూనె పోసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకున్నానండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై కావాలండి. కలుపుకుంటున్నాను ఇప్పుడు. తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత పల్లీలను డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇదిగోండి పల్లీలు. తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకొని కలుపుకున్నానండి. దాంట్లోకి లాస్ట్కి లెమన్ వేసుకున్నానండి. నేను ఈరోజు పచ్చిమిరపకాయల చట్నీ చేస్తున్నానండి. పొయ్యి మీద బాల పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు వేసుకున్నాను. అది బాగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్నానండి. అవి బాగా ఫ్రై చేసుకున్నాలి. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకుంటున్నానండి. అవి బాగా ఫ్రై అవ్వాలి. టమాటోస్, కొత్తిమీర. ఫ్రై అయిందండి. పక్క పెట్టుకుందాము. తర్వాత పల్లీలు వేయించుకొని మిక్సీలో పట్టుకున్నానండి. పౌడర్ చేసుకున్నా. అదే మిక్సీలో ఈ మిశ్రమాన్ని వేసి మళ్ళీ పట్టుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలి. మిరపకాయల చట్నీ రెడీ అయిందండి.